వెల్కమ్ టు కేటీ మీడియా. అండ్ ఈరోజు రాయన్ అంటే మనకు ధనుష్ నిజంగా ఒక యాక్టర్, కంప్లీట్ యాక్టర్గా మనకు తెలుసు. బట్ ఈ మూవీలో మాత్రం డైరెక్షను, రైటింగు, తన స్టోరీ అయితే నిజంగా చెప్పిన విధానం, ఒక కల్ట్ మూవీని చూసిన విధానంలో తన గెటప్ కావచ్చు, ఇంటెన్స్ లుక్ కావచ్చు. ఎందుకంటే ఒక సందీప్ కిషన్ కూడా ఇందులో కీ రోల్స్. ఏంటంటే కనుక ఒక తమ్ముడిగా తను చేసిన పర్ఫార్మెన్స్, తన క్యారెక్టరైజేషన్ చాలా మాసీగా నిజంగా తమిళ ఆడియన్స్కు నిజంగా తెలుగులో సందీప్ కిషన్ చేసిన దానికంటే కూడా తమిళ్లో చేసిన క్యారెక్టర్సే ఎప్పటికీ డిఫరెంట్గా ఉంటాయి. అందులో మాసీగా ఉంటాయి, ఒక మాస్ లుక్ కావచ్చు. దీంట్లో మాత్రం తన టైప్ ఆఫ్ క్యారెక్టర్లో ఉన్న పాజిటివ్, నెగిటివ్ అండ్ ఆల్ షేడ్స్ అయితే మాత్రం నిజంగా అమేజింగ్ అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ధనుష్ రాబట్టుకున్నాడు. అలాగే ధనుష్, ప్రకాష్ రాజ్ కావచ్చు, ఎస్జే సూర్య కావచ్చు, సెల్వరాఘవన్ యాజ్ ఎ డైరెక్టర్గా ఉన్నా కానీ దీంట్లో క్యారెక్టరైజేషన్ మాత్రం చాలా బాగుంటుంది. అలాగే వరలక్ష్మి సిస్టర్ క్యారెక్టర్ ఏదైతే తను చేసిన క్యారెక్టర్ పోర్ట్రేట్ చేసిన విధానము, చిన్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోయి అక్కడ కొన్ని కారణాల వల్ల చెల్లెలను ఎవరు అమ్మబోతే వాడిని చంపేసి టౌన్కి వచ్చేసి చిన్నతనంలోనే మనకు ఎట్లా కనిపిస్తుందంటే హిట్లర్లో చిరంజీవి సినిమా, ఇలా కొన్ని సినిమాలు కనిపిస్తాయి. కానీ దీంట్లో చేసిన ఒక రస్టిక్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్, తను ఒక ఫుడ్ కోర్టు పెట్టుకొని అక్కడ తమ్ముళ్ళను చదివించుకుంటూ చెల్లెలను పెంచుతూ తనకు పెళ్లి చేయాలనుకున్నప్పుడు అక్కడ జరిగిన గ్యాంగ్ వార్స్ ఏదైతే ఉందో ఆ గ్యాంగ్ వార్లో వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి తన లైఫ్ను ఎంత రిస్కీగా చేశాడు. అందుకని సబ్జెక్ట్ అంతా కూడా మంచి రస్టిక్గా, ఫీల్ గుడ్తో మంచి హీరోయిజం అయితే ఎలివేట్ చేసుకున్నాడు ధనుష్. నిజంగా తన క్యారెక్టరైజేషన్స్ చాలా బాగుంటాయి. ఇందులో ప్రకాష్ రాజ్ ఒక పోలీస్ ఆఫీసర్గా చేసిన క్యారెక్టర్ అయితే కనుక చాలా బాగుంటుంది. తనే పెద్ద హీరో లాగా ఉంది ఈ సినిమాలో. అండ్ ఆల్ క్యారెక్టర్స్ ఇట్స్ టూ గుడ్. అండ్ మూవీ కూడా చాలా బాగుంది. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్. థ్యాంక్ యూ.